ఇవాళ స్పెషల్ గెస్ట్ రావురాల గ్రామం సర్పంచ్ అభ్యర్థి ధీమనీలయ్య గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. అసలు మీరు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? సర్పంచ్గా పోటీ చేయడం అనేది ప్రజలు అన్న మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తురా లేదా ఏమైనా పార్టీ మద్దతు ఉందా? అసలు మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు మీ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తారు, ప్రజలు మీకే ఓటేస్తారని మీకు ఎలా నమ్ముతున్నారు? ఒక మంచి వ్యక్తిని వెనుకుంటారు, ఒక మంచి నాయకుని వెనుకుంటారు. అన్న మీరు గెలవక ముందుకే ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకోరు, ఒకవేళ గెలవకపోతే మీ పరిస్థితి ఏంటి? ఎలక్షన్లో ఇప్పుడు చాలా పైసలు ఖర్చు పెడతారని టాక్ నడుస్తుంది, ఇది ఎంతవరకు కోసం? డబ్బులు అనేది మనం పేద మీ ఊళ్ళో బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చాలా గట్టి పోటీతో ఉన్నదని కొద్దిగా తెలిసింది, ఇది ఎంతవరకు కోసం? నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. వాళ్ళ స్పెషల్ గెస్ట్ షాద్నగర్ నియోజకవర్గం రావురాల గ్రామం సర్పంచ్ అభ్యర్థి ధీమనీలయ్య గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, అసలు మీరు ముందుగా ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించింది? రాజకీయాలకు అంటే రావురాల గ్రామ ప్రజలకు నమస్కారం. రావురాల గ్రామ ప్రజలకు మేలు చేద్దామని ఒక సంకల్పంతో రాజకీయంలోకి రావడం జరుగుతున్నది. అన్న మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తురా లేదా ఏమైనా పార్టీ మద్దతు ఉందా? మనకు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని పోటీ చేయడం జరుగుతున్నది. మా సీఎం రేవంత్ రెడ్డి గారి అండలతోని, షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న ఆశీర్వాదంతో, మా చౌదరిగూడెం మండల్ రాజన్న పార్టీ ప్రెసిడెంట్ రాజన్న గారి దీవెనతోని మేము కాంగ్రెస్ పార్టీ మద్దతుగా పోటీ చేయడం జరుగుతున్నది. అన్న అసలు మీరు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? సర్పంచ్గా పోటీ చేయడం అనేది ప్రజలకు సేవ చేద్దాం, రావిరాలను అభివృద్ధి వైపు నడిపిద్దామని, ప్రజలకు మంచిగా చేయాలని కోరుకుంటూ సర్పంచ్గా నిలబడడం అనేది. అన్న అసలు మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటంటే మీరు ఏం చెప్తారు? ప్రధాన సమస్యలు అంటే బడి కానీ, గుడి కానీ, ఊళ్ళ అన్ని చిన్న చిన్న పనులు కానీ, సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ సమస్యలు తీరవాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అంటే మీరు మీ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తారు, ప్రజలు మీకే ఓటేస్తారని మీకు ఎలా నమ్ముతున్నారు? ప్రజలు ఓటేసుకోమనేది ఒక మంచి వ్యక్తిని వెనుకుంటారు, ఒక మంచి నాయకుని వెనుకుంటారు, మా ప్రజల్లో ఉండే నాయకుని ఎన్నుకుంటారు, ప్రజలకు సేవ చేసే నాయకుని ఎన్నుకుంటారు. కాబట్టి ఆ నమ్మకం నాకు ఉంది, కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. 2 సంవత్సరాల కొలే, ఇప్పుడు 10 ఏళ్ళ కొలే బీఆర్ఎస్ పార్టీ చేయని పనులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాలలో అభివృద్ధి పనులు చేసినాం. ఆ 10 ఏళ్ళ కొలే చేయని పనులు కూడా మా రావిరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనులు చేసి చూపించినాం. రావిరాల గ్రామంలో ఇంతకు ముందు నుంచి కూడా ప్రజలు తిరుగుతున్నా, ప్రజలకు సేవ చేస్తున్నా, ప్రజలు ఏమడిగినా మనం పని చేసి పెడుతున్నాం. ప్రజలకు ఆ నమ్మకం ఉంది, చేస్తాడంటానని ముందు కూడా చేస్తాను నమ్మకం ఉంది ప్రజలకు. అందుకే సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రజలకు చేస్తాను కూడా, నేను కూడా ప్రజలకు మంచి చేయాలని నాకు కూడా కోరిక ఉంది, ప్రజల్లో తిరగాలని కోరిక ఉంది, ప్రజాసేవ చేయాలని కోరిక ఉంది. సీసీ రోడ్లు కానీ, మోటార్లు కానీ, మోరీలు కానీ అన్ని పనులు చేసినాం ఇప్పటికీ, ఇంకా చేస్తాం కూడా. అభివృద్ధి మంచి వైపు నడిపిస్తామని చేస్తానని నమ్మకం. ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలే వచ్చి అప్పటి నుంచి మీరు చాలా పోరాడుతారు. మీ ఊళ్ళో మీరు ఏమైనా డెవలప్మెంట్ చేసిరా మీ సొంత నిధులతో? వాటర్ ప్రాబ్లం ఉండే, వాటర్ ప్రాబ్లం చేసినాము. నీళ్ళ ప్రాబ్లం ఉండే, మోరీలు చేసినాము, పోల్ వేసినాము. అదే ఇసోటి వాటర్ ప్రాబ్లం కానీ, అంటే మోరీలు కానీ, ఇవన్నీ ప్రాబ్లాలు తీసుకుంటూ వచ్చినాము. ముందు కూడా చేస్తామని ప్రజలకు నమ్మకం. బోల్ రేపించడం కానీ నా సొంతం డబ్బులతోనే వేయించిన, అన్ని మోరీలు కూడా నా సొంతం డబ్బులతోనే చేసిన. ఏ ప్రాబ్లం ఉండా తీరుస్తున్న ఊళ్ళరా చిన్న చిన్న పనులు కూడా. అన్న మీరు గెలవక ముందుకే ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకోరు, ఒకవేళ గెలవకపోతే మీ పరిస్థితి ఏంటి? అది ప్రజలు మంచి చేస్తాడని ఒక సంకల్పంతోనే ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, ప్రజలకు నేను నమ్మకం ఉన్నా, మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. నేను
ప్రజల మంచి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటుండ్రు. ప్రజల సేవటే పనిచేసి పెడుతున్నాను. ఎలక్షన్లో ఇప్పుడు చాలా పైసలు ఖర్చు పెడతారని ఓ టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమా కాదు? డబ్బులు అనేది మనం పేద స్థాయి వాళ్ళమే, డబ్బులు అనేది ఏం ఖర్చు అనేది ఏం లేకుంటుంది. ప్రజలే నమ్ముకొని డబ్బులు అది ఆశించకుండానే మంచి నాయకుడు అని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డబ్బులు అనేది అది ఏం జరగదు. అట్లా మంచి వాళ్ళు మంచి నాయకుడు అని ప్రజలు కోరుకుంటున్నారు. డబ్బులు లేకుండానే ప్రజలలో మంచి సేవ చేస్తున్నారు కాబట్టి మనకు నమ్మకం. పదవి లేకముందే పని చేసి పెట్టినని పని చేస్తాడని నమ్మకం ఉంది ప్రజలకు. డబ్బు లేకుండానే ప్రజలు మనల్ని కోరుకుంటారు. డబ్బు లేకుండానే మనం పదవిలోకి వస్తాం. ప్రజల గుణంగా వచ్చినాక గుణంగా అభివృద్ధి పనులు చాలా చేసి పెడతామని నమ్మకం ఉంది. అన్న, అసలు మీ ఊరి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ ఎలక్షన్లో? అంటే ఈ ఎలక్షన్ నడుస్తున్నాయి కాబట్టి ఎవరికి ఓటేయాలని చెప్పాలనుకుంటున్నారు? మా ఊరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి పనులు చేస్తుందని చెప్పుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. నా మీద నమ్మకంతోనే నేను ప్రజలకు వెళ్ళినా, నా మీద నమ్మకంతోనే నన్ను ప్రజలు గెలిపిస్తారని, నాకు అండగా ఉంటారని నేను ముందుకు వెళ్తున్నాను. నా గ్రామంలో యూత్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు యూత్కి ఏం చెప్పాలనుకున్నాను? యూత్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు బట్టి మేము పనిచేస్తాము. యూత్ కూడా పనిచేస్తుంది మాకు మంచిగా. యూత్కు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి యూత్కు మాత్రం మంచి సహకారం ఉంటుంది. మా అండదండలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ చీరలు వంచి ఒక డ్రామా క్రియేట్ చేసిరని కొంతమంది ఆరోపణలు చేస్తారు. ఇది ఎంతవరకు? అది చీరలు వంచి ఓట్లు అడుగుతున్నాం అనేది ఒకటి, అది నిజమైన మాట అయితే కాదు. ప్రజలకు నమ్మకంతోనే ఓట్లు వేస్తారని, అది చీరలది అయితే అది వాస్తవం అయితే కాదు. చీరలు వంచి ఓట్లు వేపించుకున్నాం అనేది వాస్తవం కాదు. అన్న, మీ ఊర్లో బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చాలా గట్టి పోటీతో ఉన్నదని కొద్దిగా తెలిసింది. ఇది ఎంతవరకు వస్తుంది? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళకోలే ఏం చేయలేదు మా ఊళ్ళో, ఏం అభివృద్ధి ఏం నడపలేదు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాకు పోటీ లేదని కూడా మేము భావిస్తున్నాం. అన్న, మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు.